అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ, దీనికి సంబంధించి ఈరోజు పిఠాపురంలో భూమి పూజ చేశారు. అక్కడ ఏదైతే సభ జరిగే ప్లేస్కి దానికి సంబంధించి కొన్ని కమిటీలను కూడా జనసేన పార్టీ వేసుకుంది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని సూపర్ హిట్ చేసేందుకు అందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకంత ప్రత్యేకం ఈసారి ఈ ఆవిర్భావ సభ? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం రాధాకృష్ణ గారు. గురుగారు, ఏంటి పరిస్థితి? మొత్తం అంతా అంటే జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని 1 year అయింది. 1 year అయింది. అసలు ఎక్కడన్నా చెప్పిన మాట అసలు ఎక్కడన్నా కనిపించాడండి? అసలు మామూలు తొక్కుడు కదా. ఈ విషయం ఏంటంటే, ఒక మాట ఏదో ఆవేశంలో అంటామండి, అది కొంతమందికి అంటే దైవాంశ సంభూతులు అంటారు, దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి ఆ పట్టుదల ఇదంతా కూడా ప్రజల యొక్క వాళ్ళ యొక్క కోరిక అండి. అంటే ప్రజలకే మంచి చెయ్యాలి అంటూ ఏదైతే ముందుకెళ్తారో అది జరుగుతుంది. అది అంతేగాని అక్కడ పవన్ కళ్యాణ్ గొప్ప నేను అనుకోవట్లేదు. నా పర్సనల్ ఏంటంటే, ఆయన యొక్క దేవుడు ఆయన చేత చెప్పించాడు అంతే. దేవుడు అంటే జనసేన వామన అవతారాన్ని చూపిస్తుంది అని చెప్పాడు. అవునండి, కాబట్టి దేవుడు చెప్పించాడు అంటారు. 2014లో జనసేన ఆవిర్భించింది మార్చి 14న. అప్పుడు 2024 అంటే 10 సంవత్సరాలు అయింది. 11వ తేదీ, ఇది 11వ ఆవిర్భావ దినోత్సవం. ఇది సార్ ఇంకోటి కూడా 11 అంటున్నారు. ఓ స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్. ఇదిగో 11 ఎమ్మెల్యేలు, జగన్ గారికి మంచి లక్కీ నెంబర్ అనమాట ఇది. నిన్న కూడా ఆయన ఉన్నాడు కదండి, ఎవరు మన పోసాని గారు, ఆయన నెంబరు 2261 2261. అయితే 11 అంటే దేవుడి స్క్రిప్ట్ భలే ఇదే విచిత్రంగా ఉంది సార్. దేవుడి ఏంటి సార్ ఈ స్క్రిప్ట్ ఏంటి? అంటే ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నారు. ఏంటంటే ఆయన కొద్దిగా కంగారు పడి ఉంటాడు, ఏం అవ్వదు ఆయనకి, కొద్దిగా ఏదో కంగారు పడి ఉంటాడు జైల్లో. జర్నీ ఇదంతా కొంచెం ఉంటది కదండి, కొంచెం పెద్ద వయసు, కొంచెం ఉంటుంది. అయితే ఇక్కడ 2014లో పెట్టిన దాన్ని ఒక 10 yearsకి ఇలా రావటం అంటే మొత్తం అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా, తెలుగు వాళ్ళు మిగతా స్టేట్ల వాళ్ళు కూడా అండి. అవును, మేము ఎక్కడికైనా స్టేట్కి వెళ్ళనుకోండి, పవన్ కళ్యాణ్ బ్యాచ్ అలా అంటున్నారు. ఇది కొత్తగా నన్ను అంటే మొన్న కుంభమేళకి అక్కడికి వెళ్ళారు కదండి. అవునండి, అక్కడ కూడా పవన్ జీ అని చెప్పి మొత్తం అంతా ఎండబడుతున్నారు అక్కడ. అవునండి. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన బాడీ స్నానం చేసి మాకు అనిపించింది అనమాట. స్నానం చేసినప్పుడు బట్టలు వేసుకుని స్నానం చేసేది కూడా మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు. అంటే ఎస్పెషల్ ఆడవాళ్ళు చేసుంటే బాగుండదు. అంటే ఏంటి తప్పేందంటే, కొద్దిగా పొట్ట పెరిగింది అనుకో. 50 సంవత్సరాలు అప్పుడు పొట్ట రాకపోతే కొంచెం ఎలాంటిది? నేను మీకు రాధాకృష్ణ అలా ఆలోచించారు, నేనే విషయం చెప్తున్నాను. ప్రజాసేవలో ఈ 9 నెలల్లో ఆయన శరీరాన్ని పట్టించుకోలేదండి. అవును, లేకపోతే మామూలుగా శరీరాన్ని పట్టించుకోకుండా ప్రజల గురించి పట్టించుకున్నారు. అదే గుర్తు మనకి. ఆ యొక్క శరీర ఆకృతి మారిందంటే మన గుర్తు ఆయన ప్రజల యొక్క సేవ చేస్తున్నట్టే మన గుర్తు అండి. రోజు ఎక్సర్సైజ్ చేసుకోవడం అన్నీ కాకుండా ఆ ఒక్క గంట కూడా ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారండి. ఇది అంటే పిఠాపురంలో నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కమిటీల మీటింగ్ జరిగింది. ఇలాగా ఆవిర్భావ దినోత్సవం జరపాలంటే చాలా కమిటీలు ఉండాలండి. ఆహ్వాన కమిటీ ఉంటుంది, అలాగే వాటర్ కమిటీ, ఫుడ్ కమిటీ ఉంటుంది, రకరకాల కమిటీలు ఉంటాయండి. సీటింగ్ అరేంజ్మెంట్ కమిటీ ఉంటుంది, అలాగే సెక్యూరిటీ కమిటీ ఉంటుంది. ఇలా కమిటీలకి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మీటింగ్ పెట్టారు. చిత్రాడ అండి, అక్కడ చిత్రాడ అంటే పిఠాపురం దగ్గర, పిఠాపురం మండలంలో చిత్రాడ అని ఒక దగ్గరలో ఉందన్నమాట, పిఠాపురం దగ్గరలో. అక్కడ నిర్వహించడానికి భూమి పూజ కూడా చేశారండి. ఈ విధంగా పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు అనమాట. పవన్ కళ్యాణ్ ఒక దేవుడు. నేను పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పేశారు, మా పిఠాపురం ఈయన పర్మనెంట్ అండి. ఇంకా పిఠాపురం ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉన్నంతవరకు పిఠాపురమే ఎమ్మెల్యే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే ప్రజలు ఆశిస్తే ప్రజలు ఉంటే అవి మిగతా ఏంటి తర్వాత ఆలోచిద్దాం. ఇంకా గొప్పతనం ఏంటంటే, ఇది మన పవన్ కళ్యాణ్ గారు 2029లో కూడా మేము కలిసే ఉంటాము అని చెప్తున్నారు. అది అంటే ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. అంటే ఒక సిగ్నల్ పంపిస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మేమందరం కరెక్ట్గానే ఉన్నాము, మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా మేమంతా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంటాము, ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తాం, అంతే, ఇదే లెక్క. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరపడం వలన సంపద సృష్టించమంటారు కదండి. నిజంగా పిఠాపురం ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అండి. ఇప్పుడైతే ఇంతమంది ప్రజలు వచ్చారో మొత్తం యాక్టివిటీ, రోడ్లు బాగుంటాయి, యాక్టివిటీ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్నీ కూడా చాలా మంచి. పిఠాపురం అంటే ఆయన అన్నట్టు ప్రపంచం మొత్తం అంతా
పిఠాపురం వైపు చూస్తుంది. పిఠాపురం వైపు చూస్తున్నట్టు ఆయన చేసింది కరెక్ట్ అవుతుందండి. ఇది పాతగయ్య అనేసి అంటే ఇటువంటి వాళ్ళు ఒక మహానుభావులు వస్తారు అనేసి ఆ పాతగయ్య ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు పిఠాపురం గురించి అందరూ సెట్ చేస్తున్నారు. మరి ఆయన ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏం ప్రపోజల్ చేస్తారు, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు, మున్ముందుకి ఎలా వెళ్ళాలి, జనసేన కార్యకర్తలకి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఏదన్నా వాళ్ళ డౌట్లు ఉంటే క్లారిఫై చేస్తారు. ఓకే, దీనికి ఏంటంటే పదవులు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పదవి గురించి ఆశించలేదండి. ఓకే, అసలు ఆయన నేను మానవ సేవ ప్రజలందరూ నమ్మారండి. నేను మళ్ళీ పబ్లిక్ టాక్కి వెళ్తే ఆయన గురించి ఆయన డబ్బులు సంపాదిస్తాడా అని అడిగాను. లేదు, ఆయన 6 కోట్లు పెట్టి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఆయన డబ్బులు ఇస్తున్నాడు, పంచాయతీలకు ఆయన డబ్బులే ఇచ్చాడు, లేదంటే సహాయం చేశాడు. మొన్న 50 లక్షలు ఎన్టీఆర్ దానికి ఇచ్చాడు సార్. ఫస్ట్ అండి ఊరిని పిలిస్తే టికెట్ 50 లక్షలు అన్నాడు. అంటే టికెట్ ఊరకంటే ఆయన కష్టపడిన డబ్బులు, కష్టపడిన. ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు ఉంటారండి, ఆ ప్యాకెట్ సూట్ కేసు వస్తుంది, ఒక సంతకం పెట్టి ప్యాకెట్ సూట్ కేసు వస్తుంది, ఆ సూట్ కేసుతో ప్యాకెట్లకు వెళ్ళేవారంట. నేను చాలా మంది విన్నాను అనమాట. ఇది అంటే సరదాగా ఒక వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ యొక్క కమర్షియల్ పర్పస్కి, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి, వాళ్ళ ఆస్తుల పరిరక్షణకి కొంతమంది ఉంటారు. ఈయన అలా కాదండి. మన పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఉన్నారు. ఆ రోడ్లు ట్రైబల్ ఏరియాలో రోడ్లు వేస్తారండి. అవును, అసలు కనీసం అక్కడైతే రోడ్లు కూడా లేవు. గర్భిణీ స్త్రీలు ఏదన్నా అవునండి హాస్పిటల్కి వెళ్ళాలని కానీ పరిస్థితి లేదు. నిన్న బడ్జెట్ చూస్తే అత్యంత అద్భుతం అండి బడ్జెట్. అవును, దాంట్లో కూడా అందరికి అది ఆరోగ్య బీమా 25 లక్షలది ఎంత మంచి పథకం అండి అది. అవునండి, అవును, అంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటే టోటల్ గా సంపదని సృష్టించి దాన్ని డెవలప్మెంట్ కోసమో సంక్షేమం కోసం ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? అంతే తప్పకుండా. మన తర్వాత అంటే ఈ ఒక్కొక్క అంటే ఈ తల్లికి వందనం అది తప్పకుండా. కొంతమంది ఉంటారండి, కలెక్టర్ గారి పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఎందుకండి వాళ్ళు ఒప్పుకోరు. రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు. అంటే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు వద్దంటారు. మిగతా ఎవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా, ఎంతమంది పేదవాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా వస్తుందండి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రావటం, దీని గురించి కూడా జగన్ గారు నీకు 15,000 అని చెప్పి 2 నెలల నుంచే గేలు చేశాడు, గుర్తుందండి? అవునండి. ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం ఏదైతే వీళ్ళు చేయటం నిజంగా మంచి పరిణామంగా చూడొచ్చు అంటారా? తప్పకుండా. అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు బడ్జెట్ కూడా కేటాయించారు. ఇంకా వాళ్ళకు తర్వాత ఏంటంటే నిరుద్యోగ వృత్తి కూడా ఉందండి. ఇది ఒక 2-3 నెలల్లో ఉద్యోగాలు, ఒక 20 లక్షల ఉద్యోగాలు ఎలా సృష్టించాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. అది కానీ సక్సెస్ అయితే లోకేష్ గారి ప్లాన్ అన్నమాట. అది లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు త్రిమూర్తులు అండి. వాళ్ళు పబ్లిక్ టాక్ లో వెళ్తుంటే చెప్తున్నారు మాకు త్రిమూర్తులు అంటున్నారు. నిజంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఎంత మెచ్చుకున్నారంటే, రోడ్లు బాగున్నాయంటే, రోడ్లు బాగుంటాయి, వ్యాపారాలు బాగుంటాయి, ఆరోగ్యాలుగా చక్కగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఇలా చెప్తున్నారు రాధాకృష్ణ గారు. సార్, ఒకటి తాడేపల్లి గూడెంలో ఆ సభ ద్వారా జగన్ గుర్తుపెట్టుకో అని చెప్పి ఆ రోజు చెప్పి మొత్తం అంతా స్మాష్ చేశాడు. రేపు ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జగన్ కి మళ్ళీ ఏదన్నా చెప్తాడంటారా పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా. అసలు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, అలాంటి నాకు జ్ఞాపకం వచ్చిందండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానిని మంచిగా తీసుకుంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రికి వస్తారండి. అంటే పాజిటివ్గా తీసుకోవాలి. నేను అంటే నాకు అవకాశం వస్తే మాత్రం ఆయనకి చెప్తానండి. ఇది అంటే కూటమి ప్రభుత్వంలో ఏం తప్పులు చేసింది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనుకోండి, దాన్ని రాజకీయంగా చూడకూడదు. ఇగో ఇది తల్లికి వందనం ఇస్తానంటున్నారు, బాగానే ఉంది, అయితే ఇలా చేయండి, సజెషన్ ఇచ్చారనుకోండి, ఓ జగన్ గారు మా వైపు ఉన్నారు అని సంతోషిస్తారండి. ఇలాగా సజెస్టివ్గా పెడితే మళ్ళీ జగన్ గారు, మోహన్ రెడ్డి గారు దేవుడు అవుతారు. మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారండి, అమ్మో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారమ్మా అని, మళ్ళీ వస్తే మొత్తం మాకేం ఉంచడం మిగల్చడం అని చెప్పేసి. ఇవన్నీ కూడా చూస్తే తప్పకుండా మీరు చెప్పినట్టు అధపాతాలను తొక్కేస్తాను జగన్ అని అన్నది ఏంటంటే ఆయన దేవుడు అనిపించాడు అనమాట. అది నాకు కర్మ సిద్ధాంతం నాకు ఐడియా ఉందండి. ఓకే, పెద్ద పెద్ద ఆధ్యాత్మికతలు చేసినప్పుడు కొన్ని మాటలు వాళ్ళ చేత అనిపిస్తాడంట దేవుడు. ఆ విధంగా అనిపించినట్టు నాకు తెలుస్తుంది రాధాకృష్ణ గారు. ఓకే, మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు భూమి పూజ చేశారు. నిజంగా జనసేన పార్టీ 2014 నుంచి ఏదైతే ఉందో ఇప్పుడు దాకా 11 సంవత్సరాలు ప్రజా సంక్షేమమే, ప్రజలు వాళ్ళ యొక్క మంచి చేయటమే దిశగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్న పరిస్థితి. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఒక్కొక్కటి, దాంతోపాటు మంత్రిగా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈసారి మార్చి 14న ఏదైతే జరగబోతుందో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ఈ యొక్క ఆవిర్భావ సభ, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన యొక్క శ్రేణులకి ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. చూద్దాం మార్చి 14న పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ రేంజ్లో ఉండబోతుంది,
ఎవరిని టార్గెట్ చేయబోతుంది అనేది దాన్ని చూడాలంటే మనం 14 దాకా వెయిట్ చేసి చూడాల్సిందే.